ఫ్రెండ్స్, మీరు చిన్ టమాటో పచ్చడో, చింతకాయ పచ్చడో ఏదైనా పచ్చడి ఉప్పు ఎక్కువైందని ఏమీ బాధపడకండి. దాన్ని ఇంకొక రకంగా వాడొచ్చు. ఎలా వాడచ్చో చెప్తున్నాను. మేము కొంచెం ఉప్పు, కారం ఉప్పు ఎక్కువైంది కొంచెం పచ్చడి. మరీ కాదు, మేము చాలా తక్కువ తింటాం. అందుకని చెప్పి ఏం చేస్తున్నామంటే ఈ పచ్చడి ఇంత పచ్చడి తీసాను. 2 బీరకాయలు కరెక్ట్గా 2 బీరకాయలు అలా ముక్కలు కట్ చేశాను. పోపు మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత శనగపప్పు ఇవి పోపు వేస్తున్నాను. చూడండి ఎంత పోపు వేసానో చూడండి. దీనికి ఇంత పోపు వేయాలి. అంత పోపు వేసాను. ఇప్పుడు దీన్ని గోంగూర పచ్చడి అనుకోండి, మీరు ఇంకొంచెం మామూలు గోంగూర వేయించుకుని అందులో కలుపుకోవచ్చు. లేకపోతే కొరివి కారం టమాటో కలుపుకుని టమాటో గోంగూర కలుపుకోవచ్చు. లేకపోతే ఇంకొక దోసకాయ గోంగూర చాలా బాగుంటుంది. దోసకాయ ముక్కలు సన్నగా తరిగేసుకుని ఈ ఉప్పు ఎక్కువైపోయి అయ్యింది అనుకున్న గోంగూర పచ్చడిని అందులో కలిపేయండి. దోసకాయ పచ్చడి అయిపోతుంది. చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఇది వేసాక పోపు వేగే లోపల మనం ఏం చేద్దామంటే కొంచెం నూనె వేసాను కుక్కర్లో. దీంట్లో ఇంకా ఉప్పు కూడా ఉంది కదా, వేయక్కర్లేదు. అందుకని ఇది వేసేస్తే ఇందులో ఉప్పు వస్తూ ఉంటుంది. ఇందులో ఇది వేసేసి ఇది కుక్కర్ పెట్టేయడం. దీన్ని అంటే ఏం వేయక్కర్లేదు. ఇందులో ఇలా పెట్టి అది అయిపోయిన వెంటనే ఇది పెట్టేయచ్చు. వేసాక స్టవ్ ఆపేసి బాగా వేగిపోయాని ఇది కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. అందులో కారం కూడా ఉంటుంది కదా టమాటో పచ్చడిలో. ఇది అయిపోయాక స్టవ్ తీసేసి పెట్టేశాక మళ్ళీ స్టవ్ అంటించి ఇలా ఇది పెట్టి సిమ్లో మూత పెట్టేస్తే అది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు బీరకాయ పోపు ఇలా వేయించాక ఇందులో మిక్సీలో వేసాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేగిపోయాయి. చూసారు కదా, ఇది ఎంత బాగా వేగాయో. ఇందులో కావాలంటే ఇది వేయచ్చు. ఈ జ్యూస్ వేసి నీరు పోసి చేసుకోవచ్చు. ఇది వేస్ట్ చేసి ఇప్పుడు ఈ ముద్ద కూడా వేసేసి ఈ టమాటో పచ్చడి కూడా వేసేసి దీన్ని గ్రైండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు మెత్తగా నేలిగాక ముక్కలు వేసి కొంచెం సేపే తిప్పాలి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతే బాగుండదు. ముక్కలు కనిపిస్తూ ఉంటే పచ్చడి ఇష్టపడతారు. మరీ తినలేని వాళ్ళకైతే చేయాలి, కానీ లేకపోతే మాత్రం ఇలా చేసుకుంటే ముక్కలు కనిపిస్తూ ఉంటుంది. బీరకాయ పచ్చడి ఒకటే బీరకాయ ఉందనుకోండి, ఒకే బీరకాయ ఉన్నా మీరు పోపు కొంచెం వేసుకుని కొంచెం వేరుశనగపప్పులు కూడా వేసుకుని బాగా కరివేపాకు వేసుకుని చేసుకోవచ్చు. ఒక క్యారెట్ ఉన్నా కూడా క్యారెట్తో కూడా చేసుకోవచ్చు ఇలా పచ్చడి. ఒక క్యారెట్ టమాటో ఉందనుకోండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఉల్లిపాయ వేయట్లేదు, లేదంటే ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరుక్కుని ఇందులో వేయించుకోవచ్చు. పచ్చడి బీరకాయ పచ్చడి. ఇది అన్నింటిలోకి బీరకాయ పచ్చడి అంటే దానంత ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా. చేసుకోండి మీరు కూడా. హ్యావ్ ఎ నైస్ డే.